నీరజ్ పాండే ఫ్యాన్స్ ఉంటే అసెంబుల్ అయిపోండి. తెలియని వాళ్ళకి చెప్తాను నీరజ్ పాండే అంటే ఎవరు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్. మూవీస్ అయితే బాగుంటాయి తను చేసిన మూవీస్. మాస్టర్ పీస్ అని చెప్పలేం కానీ మస్ట్ వాచ్ మూవీస్లో ఉంటాయి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్టోరీస్ కానీ స్క్రీన్ ప్లే కానీ. అదే ఫార్మాట్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది కొత్త మూవీ సికందర్ కా ముకందర్. తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. స్టోరీ ప్లాట్కి వస్తే 15 years బ్యాక్ ఒక జ్యువెలరీ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో డైమండ్స్ దొంగతనం చేస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముగ్గురు మీద డౌట్ పడతాడన్నమాట. సో ఆ ముగ్గురు దొంగతనం చేశారా లేదా, సో పోస్ట్ దట్ వాళ్ళ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగాయి అనేది స్టోరీ ప్లాట్. యాక్చువల్గా స్టోరీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ తీసుకెళ్లే విధానం చాలా నచ్చింది. కానీ క్లైమాక్స్లో లాస్ట్ 5 minutes కొంచెం మార్చుంటే బాగుండేది. బట్ ఓవరాల్గా వన్ టైం వాచబుల్. ఈ మధ్య బాలీవుడ్ నుంచి అన్ని రాడ్ మూవీస్ వస్తున్నాయి. సో అట్లీస్ట్ ఈ ఒక్క మూవీ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా మూవీ అంతా వన్ టైం వాచబుల్. మూవీ బీజిఎం కూడా యాప్ట్గా అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు బీజిఎం కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ బాగా చేశారు. సో మస్ట్ వాచ్ మూవీ దిస్ వీకెండ్. సో నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ క్లైమాక్స్లో పార్ట్ 2 కూడా ఉందని చెప్పారు. సో చూద్దాం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.